నిజామాబాద్ జిల్లా మాక్లూరులో 6 హత్యలకు గురైన కుటుంబ సభ్యుల్ని ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరామర్శించారు. హత్యకు గురైన ప్రసాద్ తల్లిని ఓదార్చి ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామన్నారు ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా తెలంగాణ సమాజం మంచివారిని ఎన్నుకోవాలన్నారు ఎంపీ అరవింద్. గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటన ఒకటే కుటుంబానికి చెందిన 6గురిని కిరాతకంగా దారుణ హత్య చేసి ఒకటే కుటుంబ సభ్యుల్ని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ కుటుంబంలో కేవలం తల్లి మరియు ఆవిడకి 3 బిడ్డలు, కొడుకుంటే ఒక్క బిడ్డ మిగిలింది. కొడుకుని, 2 బిడ్డల్ని, 2 మనవళ్ళని మరియు కోడలు కవలలతోటి ప్రెగ్నెంట్గా ఉండే వీళ్ళని కేవలం సహాయం చేద్దామని ఉన్న ఇండ్లు కూడా తాకట్టు పెట్టుకొని ఇచ్చిన పాపాన వీళ్ళని మొత్తం ఆ ఇల్లు మొత్తం వాడిదే అవుతుందని దారుణంగా హత్య చేసిండు. కల్వకుంట్ల కవిత శిష్యుడు, జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శిష్యుడు. ఇటువంటి మనుషులని ప్రోత్సహించిన ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం నేర్పించిండ్రు తెలంగాణ ప్రజలు, ఆర్మూర్ ప్రజలు. ఇంత దారుణం తెలంగాణ చరిత్రలో ఏనాడు లేకుండా అనుకుంటా. ఇంకా ఎట్లా చూస్తామంటే ఇంకా ఎంతో కొంత మార్పు వచ్చింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. నిజామాబాద్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఈ చరిత్ర, ఈ హత్యాల చరిత్ర, ఈ అత్యాచారాల చరిత్ర ముగించాలంటే ఒక స్వచ్ఛమైన నాయకులు, ఒక ఏదైతే దేశం గురించి రక్షించే పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చేసి అన్ని నిర్మూలిస్తాం.